దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ బాధను బట్టి ఎవరికి చెప్పుకోలేక, ఎవ్వరూ చూడని చోట నువ్వు కార్చిన కన్నీరు, నీ హృదయంలో దాచుకోలేక హృదయము పగిలేలాగా ఏడ్చిన ఆ కన్నీరు, ఏమి చెయ్యాలో తెలియక హృదయంలో కేకలు వేస్తూ బుర్ర నరాలు తెగిపోయేలాగా దేవుడి సన్నిధిలో కార్చిన ఆ కన్నీరు దేవుడు చూస్తూనే ఉన్నారు. మనుషుల యొద్ద నీ మాటలు ఎన్ని చెప్పుకున్నా, నీ బాధ ఎంత చెప్పుకున్నా, ఎంత కన్నీరు కార్చినా అది అంత వ్యర్థమే. అదే నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయము కుమ్మరించుకొని నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చెప్పుకున్న మాటలు అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి చేరుతూ ఉన్నాయి. ఆకాశము చేరుతుంది, దేవుని యొక్క సింహాసనము చేరుతూ ఉన్నాయి. నీ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతూ ఉంది. అయితే దేవుడు అంటారు, అమ్మ నేను నీ కన్నీరుని చూస్తూ ఉన్నాను, నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, ఇదిగో నేను నీ జీవితంలో చేయబోయే కార్యము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటూ ఉన్న దేవుడు, మన కన్నీటిని చూస్తున్న దేవుడు, ఆయన మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్న దేవుడు. నువ్వు మాటలతో చెప్పలేకపోయినా నీ హృదయం యొక్క భారమును బట్టి, దేవుడా ఇక నా వల్ల కాదు అని నువ్వు పెట్టిన ఆ కేకలు, ఆ మొర్ర, ఆ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరే ఉన్నది. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనము. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. ఆమేన్. నా కుమారుడా, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ధర్మ కార్యాలు నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మన ప్రతి క్రియ దేవుడు చూస్తున్నారు. మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాము, ఎలా యథార్థంగా జీవిస్తున్నాము, ఎలా ప్రార్థిస్తూ ఉన్నాము, ఎలా దేవుని ఆధారం చేసుకుని జీవిస్తున్నాము, దేవుడు సమస్తము చూస్తున్నారు. మన ప్రతి క్రియ కూడా, ప్రతి ప్రార్థన కూడా దేవుని యొక్క సన్నిధికి చేరతానే ఉందండి. కాబట్టి దేవుడు చూస్తున్నాడా లేదా, నా ప్రార్థన వింటున్నాడా లేదా, నేను ఇంతమందికి ఎంత సహాయం చేస్తాను, ఎంత యథార్థంగా జీవిస్తున్నాను, ఎంత నీతిమంతుడిగా నేను జీవిస్తున్నాను, నీతిమంతురాలుగా నేను జీవిస్తున్నాను, ఇంకా ఎందుకు నా జీవితంలో ఈ కార్యాలు ఆలస్యం అవుతున్నాయి, ఇంకా నేను చేసిన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు, దేవుని యొక్క వాగ్దానం ఇంకా ఎందుకు నా జీవితంలో జరగటం లేదు అని ఆలోచిస్తుండగా దేవుడు అంటారు, అమ్మా నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, నీ ధర్మ కార్యములు నా సన్నిధికి చేరినవని దేవుడు సెలవిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధికి చేరిన తర్వాత దేవుడు మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క ప్రార్థన బట్టి దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు జరిగించబోతున్నారు. కాబట్టి మనం చేసిన ఏ ధర్మము, ఏ క్రియ, ఏ ప్రార్థన, ఏ కన్నీరు ఎన్నటి వ్యర్థముగా పోవండి. ఆయన సమయం అంతా ఆయన జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లు ఎక్కువగా ఉంచండి. మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాలు నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలేసి నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యల పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. ఎవరిని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక.
మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాద సన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.